నమస్తే. డాటర్స్ చిట్ చాట్ విత్ డాడీ ప్రోగ్రామ్కి స్వాగతం. ఒక డాక్టర్గా, రైటర్గా, వక్తగా, సంఘ సేవకుడిగా డాక్టర్ సమరం గారు మీ అందరికీ సుపరిచితులే. కానీ ఈరోజు ఈ కార్యక్రమం డాటర్స్ చిట్ చాట్ విత్ డాక్టర్ సమరం ఈజ్ విత్ ఎ లిటిల్ చేంజ్. మీరు ఎన్నో మీడియా ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్స్లో కానీ సమరం గారి ఇంటర్వ్యూస్ చూసే ఉంటారు. కానీ ఈరోజు నేను రజిత, మా అక్క జగతి, తను డాక్టర్, మేమిద్దరం డాక్టర్ సమరం గారి డాటర్స్. మేమిద్దరం మా ఫాదర్ని ఒక చిన్న చిట్ చాట్ కార్యక్రమం ద్వారా ఒక డిఫరెంట్ వేలో ఇంటరాక్ట్ అవుదాం అనుకుంటున్నాం. మీరందరూ కూడా వీక్షించి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. We welcome you, Daddy, to this show. డాడీ, ఈరోజు మేము చిట్ చాట్లో కొన్ని విషయాలు సంభాషించాలనుకుంటున్నాము. సో మెయిన్గా మమ్మల్ని చాలామంది అడిగేది ఏంటంటే, సమరం గారికి 2 అమ్మాయిలేనా, అబ్బాయిలు లేరా అని ప్రశ్న అందరూ కామన్గా మమ్మల్ని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. దానికి మీరేం సమాధానం ఇస్తారు? వారసులు లేరా అని అడుగుతుంటారు. సో దానికి మీ ఆన్సర్ ఏంటి? అసలు అమ్మాయిలు అబ్బాయిలు తేడా ఏంటి? ఫిజికల్ డిఫరెన్సే కానీ ఇద్దరు ఒకటే కదా. నా దృష్టిలో మాత్రం అమ్మాయిలని అబ్బాయిలు ఒకటే. అందులో మరి నేను వచ్చిన నేపథ్యం ఏంటి, మరి మా నాన్నగారికి అమ్మగారికి మొత్తం 90 పిల్లలు, దాంట్లో 5 ఆడపిల్లలు, 4 మగ పిల్లలు. మరి వీళ్ళందరికీ మళ్ళీ పిల్లలు పుట్టారు. మా నాన్నగారికి మరి మా మనవలు, ముని మనవలు అందరూ ఉన్నారు, ఆడపిల్లలు. అసలు మాకు ఆడపిల్లలు మగపిల్లల తేడా లేనే లేదు. అంచేత నాకు అబ్బాయిలు పుట్టాలి, అమ్మాయి లేదా డిఫరెన్స్ లేదు. అసలు అమ్మాయిలు పుట్టినా పిల్లలు పుట్టిన ఆనందం అంతే. అరే అబ్బాయి పుట్టలేదే అని అనిపించలేదు ఎప్పుడును. అంచేత అమ్మాయిలే అబ్బాయిలు, అబ్బాయిలే అమ్మాయిలు అంతే. అంచేత నో జెండర్ డిస్క్రిమినేషన్. గోరా ఫ్యామిలీలో జెండర్ డిస్క్రిమినేషన్ లేదు. అసలు గోరా ఫ్యామిలీ ఈ ప్రపంచంలోనే అది జెండర్ డిస్క్రిమినేషన్ పనికిరాదు. అసలు ఆడపిల్లలుగా మగపిల్లలతో వేరుగా తేడా అందరూ సమానమే. అదే భావంతో మరి నాన్నగారు పెంచారు, అమ్మ నాన్నగారు పెంచారు. అదే రకంగా మాకు ఆడపిల్లలు తక్కువ, మగపిల్లలు ఎక్కువ అనేది ఎప్పుడు లేదు కనుక అమ్మాయిలు అలాగే నాకు అమ్మాయిలే అబ్బాయిలు, అబ్బాయిలు అమ్మాయిలాగా నాకు ఉన్నారన్నమాట. అని ఇప్పుడు అల్లుళ్ళు వచ్చారు, అల్లుళ్ళు నాకు కొడుకుల్లా ఉన్నారు అంతే. అల్లుళ్ళు నా కొడుకుల్లా అనిపిస్తుంది, ఇక తేడా లేదు. అందరూ ఒకటి అమ్మాయిలైనా అబ్బాయిలైనాను. అంచేత ఎవరైనా అడిగితే ఏంటి నీకు 2 అమ్మాయిలేనంటే అమ్మాయిలైతే ఏంటి, నిజంగా అమ్మాయిలే చాలా గొప్పగా ఉన్నారు. నాకు మమ్మల్ని ఇద్దరిని మా డాడీ చిన్నప్పటి నుంచి కూడా అన్ని రంగాల్లోనూ ఎంకరేజ్ చేశారు. బీఎట్ డాన్స్, మ్యూజిక్, ఆర్ట్. నేను ఎన్సీసీకి వెళ్తానన్నా, రోడ్ ట్రాక్లోనే ప్రతి విషయంలోనూ ఎంతగానో ఎంకరేజ్ చేశారు. సో వీఆర్ లైక్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ డాడీ అండ్ మమ్మీ ఫర్ ది గ్రేట్ అప్బ్రింగింగ్ అని చెప్పాలి. కానీ మమ్మీ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్క స్పోర్ట్స్ ఆడేది, నేను డాన్స్ చేసేదాన్ని, అన్నిట్లోనే మమ్మీ మాకు ఎప్పుడు వెన్నంటే ఉండి నేనున్నాను, పదండి, గో హెడ్, డూ ఇట్ అని మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. డాడీ, పిల్లల పెంపకంలో 2 పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మీరు బిజీగా ఉండేవారు, కానీ మీరు మటుకు మమ్మీ మీద కాన్ఫిడెన్స్తో మమ్మీకి ఫస్ట్ పుష్ ఇచ్చి యూ టేక్ అని చెప్పారు. మమ్మీ నేను మాకున్న 2 చక్కగా పైకి చేసేవాడు. మీ టేస్ట్ ప్రకారం మీ 2 ముందు డ్యాన్స్ చేసేవాడు కదా చిన్న వయసులో. అసలు 5 ఏళ్ల వయసులో మీ 2 చేసిన డ్యాన్స్ 5 ఏళ్ళ 6 ఏళ్ళ వయసులో. అందులోనూ ఒకసారి మమ్మీ అయితే దూరదర్శన్లో మీ చేత డ్యాన్స్ చేయాలంటే మమ్మీ ఇక్కడి నుంచి ఆ నెమలి పెంచింది, పెద్ద నెమలి పెంచాన్ని వేసుకొని ఫ్లైట్లో మిమ్మల్ని 2 తీసుకెళ్ళింది. తర్వాత ఆ 2 డ్యాన్సుల్ని ఢిల్లీ దూషణలో దాదాపు 20-25 సార్లు వేశారు. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మరి ఆడపిల్ల పుట్టినందుకు కానీ బాధ ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుంది? మీరు చిన్నతనంలో 5 ఏళ్ళు 6 ఏళ్ళ వయసులోనే మీకు మాకు చెప్పలేనంత ఆనందాన్ని, తృప్తిని అందించారు. పిల్లల్ని పైకి తీసుకురావడంలో అమ్మ నాన్న 2 పాత్ర సమానంగా ఉంటుంది.
నేను మరి ప్రొఫెషనల్గా డాక్టర్ని కనుక చాలా బిజీ, అందులో బిగినింగ్ డేస్ డాక్టర్ చాలా బిజీగా ఉంటాయి. డే అండ్ నైట్ హాస్పిటల్లో ఉండేవాడు నేను అసలు. మరి ఆ టైం అయినా సరే పిల్లల పెంపక విషయంలో నెగ్లిజెన్స్ పనికిరాదు, నెగ్లెక్ట్ చేయకూడదు. వాళ్ళకి తగ్గట్లుగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, పైకి తీసుకురావాలని. అంచేత అటు మమ్మీ టేకింగ్ ది రెస్పాన్సిబిలిటీ. పిల్లల పెంపకం విషయంలో వాళ్ళ టేస్ట్ ప్రకారంగా మొదటి నుంచి ప్రతి వాడికి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. మీ ఇద్దరికి చిన్నప్పుడు చక్కని ఇంట్రెస్ట్, డ్యాన్స్ ఇంట్రెస్ట్. అంచేత మమ్మీ ఎక్కువగా మీ ఇద్దరి యొక్క కేర్ గురించి చాలా పట్టించుకుంది. చాలా నేను ఫైనల్ రిజల్ట్ నేను చూసేవాడిని, మట్టం అంతా దాన్ని చేసేది. ఫైనల్గా వచ్చే ఒక ఆనందాన్ని నేను పొందేవాడిని. ఆ స్ట్రగుల్ అంతా మిమ్మల్ని తీసుకురావడానికి మాత్రం మమ్మీ పడ్డ స్ట్రగుల్ ఇంత అంతా కాదు, మమ్మీ మీ స్కూల్ డేస్లో మీకున్న మంచి మెమరీస్ ఏంటో షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ టీచర్స్ కానీ, మీ స్కూల్ ఎన్వైరన్మెంట్ కానీ. మీరు చదివింది ఒక చిన్న గవర్నమెంట్ స్కూలే కదా, సో బట్ స్టిల్ ఇట్ డజంట్ మ్యాటర్ ఎలాంటి స్కూల్లో చదివామన్నది, బట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద టీచర్స్ అండ్ ద ఫ్రెండ్స్ సరౌండింగ్స్ మ్యాటర్ ఎ లాట్ ఎప్పుడు కూడా. నేను పటమల్లంకలో ఒక కూలిపోతున్నట్టు పెంకుటిల్లు ఉంటుంది. అక్కడ ఒంటి టీచరు, సింగిల్ టీచరు, 1వ తరగతి 5వ తరగతి ఆయనే, అన్ని తరగతి ఆయనే చెప్పడం. సింగిల్ టీచర్ స్కూల్ అన్నమాట. ఇక మా పాఠాలు చూస్తుంటే మా అందరికీ నేను చక్కగా ఆటలు ఎన్ని ఆటలు ఆడించేవాళ్ళు. అదే ఆరోగ్యం. ఇప్పుడు నాకు 52 ఏళ్ళు ఉన్నా ఈ ఆరోగ్యం ఉన్నా అంటే చిన్నప్పుడు ఆడించడమే, పిచ్చిగా ఆడించేవాడు. ఆటలు ఆడుకొనిరా అనేవాడు, స్విచ్. తర్వాత ఎక్కాలు, మనకి ఇప్పుడంతా కంప్యూటర్లు వచ్చి కొట్టుకుని చూసుకుంటున్నాం. అప్పుడు 1వ ఎక్క నుంచి 20వ ఎక్క దాకా పైంచి కిందకి, కింద పైకి, మధ్య నుంచి పైకి, పైంచి కిందకి. ఎప్పుడైతే వేసారో బ్రెయిన్లో, మరి ఇప్పుడు తెలుస్తుంది ఎంత డాక్టర్ అయ్యాక, బ్రెయిన్లో సినాప్సిస్ వచ్చి మంచిది, మెమరీ పవర్ తగ్గిపోతుంది. మెమరీ పవర్ ఇంప్రూవ్ అవ్వాలంటే నా దృష్టిలో లెక్క ఎక్కాలు, పైంచి కిందకి, కింద పైకి, పైంచి కిందకి చేస్తే చక్కగా వస్తుంది వాళ్ళు. చదువులో అలాగా అంటే చదువుతో మీకు అందరూ ఇక ఊరంతా తిప్పడం, ఇలా ఎవరింట్లో ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ తీసుకెళ్ళడం, అందరిని వెంటేసుకెళ్ళడం. అంటే మనకు తెలియకుండా అందరూ కలిసి ఉండాలి. కులం మతం అనేది లేదు అసలు. అందరూ ఎవరి కుల మతం సరిగా ప్రశ్నే లేదు. అలాగా నిజంగా తెలియకుండా టీచర్స్ నిజంగా జీవితంలో ఎప్పుడు గుర్తుపోయిన అమ్మా నాన్న తర్వాత గుర్తుండే టీచరే, అది గుర్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ కమర్షియల్ అయిపోయింది, అసలు లేదు. కానీ ఇప్పటికీ మాకన్నా టీచర్స్, మాకు చిన్నప్పుడు నా టీచర్స్ అందరూ నాకు అలా మిగిలిపోయే గురువు. ఎందుకంటే తీర్చిదిద్దేది టీచర్, దాంట్లో డౌట్ లేదు. గురువే. టీచర్ అన్నవాడు ఎంత గ్రేటో పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్తాను. నిజంగా దట్ ఈజ్ నీడెడ్. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది, కానీ విద్యార్థులని తీర్చిదిద్దేది గురువు. నేను పూర్తిగా ఆ విషయంలో మాత్రం 100% అలా ఉండాలి ఎడ్యుకేషన్ అనేది. సో మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే రైట్ ఫ్రమ్ మా యాక్టివిటీస్ చూస్ చేసుకోవడం దగ్గర నుంచి మా లైఫ్ పార్ట్నర్ దాకా కూడా మీరు ఎప్పుడు మేము ఏదన్నా కూడా నో అనకుండా ఓకే అన్నారు. సో మీకు మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి అని మేమిద్దరం అనుకుంటూ ఉంటాం. వై సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్? మీకు ఎప్పుడు అనిపించలేదా వీళ్ళు తప్పు మార్గంలో వెళ్తున్నారు అని? నాకు మాత్రం చిన్నప్పటి నుంచి పిల్లలకి వాళ్ళ డిసిషన్ వాళ్ళు తీసుకోవాలి, ఆ రంగా వాళ్ళని తయారు చేయాలని. అంటే రెస్పాన్సిబిలిటీ మొదటి నుంచి మీరు మన స్నేహబంధాలు ఉంటాయి. నేను చెప్పాను మీకు, స్నేహం వేరు, లైఫ్ పార్ట్నర్ వేరు. ఇప్పుడు ఇన్ఫాక్చుయేషన్స్ ఉండి కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు, భగ్నైపోతుంటాయి. నాకు మీ పెళ్ళిని మీరే సెలెక్ట్ చేసుకుని, మీ లైఫ్ పార్ట్నర్ మీరే సెలెక్ట్ చేసుకోవాలి నా మొదటి నుంచి నాకు. అందుకే నేను చెప్పాను మీకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ నేను చూడను, మీరే మీ టేస్ట్ ప్రకారం మీరు చేసుకోండి అన్న. అంతే, నేనే పట్టించుకోలేదు కదా. ఎందుకంటే ఎప్పుడైతే మీకు వదిలేస్తామో మీరు చాలా జాగ్రత్త ఉండాలి. చాలా ప్రతి పేరెంట్స్ కూడా గుర్తించాల్సినది. పిల్లలకు వదిలేస్తే వాళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు. ఎందుకంటే మామూలుగా అయితే స్నేహ బంధాల్లో ఓన్లీ అట్రాక్షన్స్ ఉంటాయి, ఇన్ఫాచ్యుయేషన్ అంటాం, దాన్నే ప్రేమను కూడా తప్పవుతుంది. అంచేత లైఫ్ పార్ట్నర్ కల్లా వాళ్ళు చాలా కన్సర్న్గా ఉండాలి, పట్టించుకునేవాడు ఉండాలి. అలాగే వీడు
నీ కోసమే నేనున్నట్లుగా వచ్చేవాడు ఉండాలి. నీ కోసమే నేను. ఆ అనుబంధం అప్పుడంటే మామూలు స్నేహం వేరు, మళ్ళీ జీవిత భాగస్వామిని ఎంచుకునేది వేరు. అందుకే మిమ్మల్ని ఎంతమందో అడిగారు, మీ అమ్మాయి ఉంది కదా, మా అబ్బాయికి వచ్చు కదా, ఎందుకంటే నేను నా బయట సర్కిల్ ఐఎంఏలో కానీ రోటరీలో కానీ అడిగారు. తీసుకెళ్ళి చూపించే రోజులు కూడా ఉన్నాయి. తీసుకొచ్చి నేను అనుకోని మనం తిరుగుతుంటే నేను వాళ్ళకి తీసుకెళ్ళడం, నీకు ఇలాగే చేయడం, మీకు మందం చేయడం, వాళ్ళు మనం వాళ్ళ అబ్బాయిలు చేసుకోవాలని కోరిక కూడా ఉండేది. నేను ఏనాడు కూడా కమిటీ వల్ల మీ పార్ట్నర్ మీరే నిజంగా వండర్ఫుల్గా వర్కౌట్ అయింది కదా. ఇప్పుడు మీ భర్తలు మీకు ఎంత గొప్పవాళ్ళు, మీకు ఎంత చక్కగా చూసుకుంటున్నారు, వాళ్ళని ఎంత చక్కగా పువ్వుల బిడి చూసుకున్నారు, వాళ్ళు అంతగా చూసుకుంటున్నారు మీ ఇద్దరు కూడా. అంచేత అలా వదిలిపెట్టాలి. ఎప్పుడైనా మీ జీవిత భాగం మీరు సెలెక్ట్ చేసుకోవాలి జాగ్రత్తగా. అది మీకు మీ టేస్ట్ ప్రకారం మీకోసం ఉండేవాళ్ళు కావాలని నేను మీ వివాహ వయసు వచ్చిన తర్వాత అంతమంది చెప్పాను. మీ చదువు ముందు చదువు మాత్రం చదువుకోండి. తర్వాత జీవిత భాగం మీ చదువు వివాహ వయసు 18 సంవత్సరాల తర్వాత ఫస్ట్ చదువు మాత్రం పూర్తి చేయాలి. చూసుకోండి, స్నేహంగా ఉండండి, నేను కాదన్ను. మీ చదువు మాత్రం కాదు, ఎందుకంటే చదువే మనకి. చదువు పక్కన పెట్టేసేసి ప్రేమలో పడితే ఇష్టం కాదు. ఎప్పుడైతే మీకు ఆ బాధ్యత చెప్పామో బాధ్యత మాట. ఇద్దరు మీరు అలాగే చదువులో ఎక్సలెంట్గా పైకి వచ్చారు. నేను చెప్పిన తర్వాత మీరు పెళ్లి సంబంధాలు నేను చూడను, మీరే చేసుకోవాలి. అంత తర్వాత మీరు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయ్యాక మీరు ఫలానా మీరు సెలెక్ట్ చేసుకుంటున్నా మీరు చెప్పారంటే ఇంక దాంట్లో నాకు ఆలోచన ఉంది. నేను మమ్మీ అంతే అనుకున్నాను. కట్టాలి మీరైతే మమ్మీకి వచ్చి చెప్పుకుంటూ వచ్చారు. నాకు మమ్మీ కూడా నాకు చెప్పలేదు, లీక్ చేయలేదు. మమ్మీకి మాత్రం తెలుసు మీ గురించి, నాకు మాత్రం తెలియదు. నాకు అసలు తెలియదు. డైరెక్ట్గా వాళ్ళని తీసుకొచ్చి చూపించాం అంతే. అందుకని పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి. మొదటి నుంచి నీకు మొహం నీకు తెలుసు, నువ్వు మూసుకో అని చెప్తుంటే వాళ్ళు ఎదగరు, వాళ్ళు చేయరు. బాధ్యతగా ఉండండి. బాధ్యత చెప్తుంటే తప్పకుండా ఫ్యామిలీస్ అన్ని చాలా ఆనందంగా ఉంటాయి. డాడీ, మా చిన్నప్పుడు మేము ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకొచ్చేవాళ్ళం కదా. మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వగానే సైన్ చేసేసేవారు. యూజువల్గా పేరెంట్స్ ఏంటంటే ఏ సబ్జెక్ట్లో ఎంత మార్కులు వచ్చినాయి, ఎందుకు ఇందులో తక్కువ వచ్చినాయి, ఎక్కువ వస్తేనేమో ఎందుకు ఫుల్ మార్కులు రాలేదు, ఇలా అన్నీ ప్రశ్నించేవారు. మీరు మమ్మల్ని ఎప్పుడు అసలు ఏం మార్కులు వచ్చినాయి కూడా చూడకుండా సైన్ పెట్టేవాడు. మీకు మా మీద కాన్ఫిడెన్సా, లేకపోతే మీరు ఎలా సైన్ పెట్టేసేవాళ్ళు? ఎందుకు ఏమి క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. మీరు మాకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని కూడా జస్ట్ ఊరుకునేదో అలా చూసేసి సైన్ పెట్టేసేవారు. సో ఎందుకనంటే నాకు మీ మీద ఫుల్ కాన్ఫిడెన్స్. మీరు చక్కగా చదువుతుండేవాళ్ళు, బుద్ధిగా చదువుకుంటుండేవాళ్ళు, బుద్ధిమంతులు మీరు. అంచేత మీరు ఇంక క్వశ్చన్ చేయడానికి చదువుకునే వాళ్ళు ఒకసారి ఎక్కువ రావచ్చు, తక్కువ మార్కులు మీ యొక్క తెలివితేటలని ఇక్కడ తెలియజేసేవి కాదు. ఏదో ఒకసారి ఎక్కువచ్చు, తక్కువ ఉండొచ్చు. మీరు చదువుకుంటున్నారు కదా, దట్స్ సఫిషియంట్. మనుషులకి ఇది ఎడ్యుకేషన్ నా దృష్టిలో ఏంటంటే, చదువు అనే దాంట్లో, ఎడ్యుకేషన్ దాంట్లో యూ క్రియేట్ ఇంట్రెస్ట్ టు రీడ్. చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించడమే చదువు ముఖ్య ధ్యేయం. మార్కులు కాదు, ఎంత మీరు విషయాన్ని తెలుసుకున్నారు కదా. క్రియేట్ నీలో ఆ చదువుకోవాలని ఒక ఆసక్తిని పెంపొందించడం చదువు, నా ఉద్దేశం మొదటి నుంచి. అంచేత మీరు చదువుకుంటున్నారు, నా తెలిసి చూస్తున్నాక చక్కగా చదువుకుంటున్నారు. ఇంకా మార్కుల నుంచి నాకు ఎందుకు? మీరు చక్కగా మీకు ఇంట్రెస్ట్ ఉంది కనుక మీరు డెవలప్ అవుతారు. అప్పుడు కాకపోతే గ్రోత్ వస్తారు. అది వీటికి ఇంపార్టెంట్. నువ్వు అన్నావు చూసావా, ఏంటి కిందసారి ఎక్కువ వచ్చాయి, ఈసారి తక్కువ ఎందుకు వచ్చాయి, ఏం చేయాలి, ఎందుకని, ఏంటది? ఈ క్వశ్చన్ తప్పు. మీకు చదువు మీద ఆసక్తి ఉందా లేదా మీరు చెప్పొచ్చు, మీరు చెప్తారు. మీకు నిజంగా చెప్పేవాళ్ళు కదా, మీరు మీకు ఏదైనా తీయంటే చెప్పేవాళ్ళు. అంచేత ఎప్పుడు కూడా నేను ఆలోచించను కూడా, ఎప్పుడు ఆలోచించను. సో నైస్ ఆఫ్ యూ. మీకు మేమంటే చాలా ఇష్టం, కానీ మీరు చాలా బిజీగా ఉండేవాళ్ళు కదా. హాస్పిటల్లో కానీ అదర్ యాక్టివిటీస్లో కానీ మీరు దాదాపు 24 అవర్స్లో ఒక 18 అవర్స్ చాలా బిజీగా ఉండేవాళ్ళు. బట్ స్టిల్ యూస్ టు మేక్ టైం ఫర్ అస్. ఇదే కదా, అందుకని ఎందుకు తక్కువ హాస్పిటల్ అని ఇక ఎప్పుడు మీతో గడిపేది. అందుకని మరి కాన్ఫరెన్స్ లేవడు తీసుకెళ్ళేవాడిని. మమ్మీని కూడా కూడా కొంత తీసుకెళ్ళాలి కదా, బయటకు వెళ్ళాలి కదా.
ఫ్యామిలీ లైఫ్ లేకుండా పోవడం కూడా చాలామంది ఫ్యామిలీ లైఫ్ని కోల్పోతారు. నేను అది అలా కోల్పోకూడదు, అయినా చాలా కోల్పోయాను. వేరే విషయం చాలా ఎక్కువ, ఎందుకని అంత హాస్పిటలే పేషెంట్లు, రోగాలు, లేకపోతే సోషల్ వర్క్, ఇక్కడికి అక్కడికి వెళ్ళడం, తిరగడం అలా ఉండేది. కానీ వీలైనంత వరకు స్పెండ్ చేయాలి, మీతోనే స్పెండ్ చేయాలి ఉండేది. అది తీసుకెళ్ళాక తీసుకెళ్ళి విశాఖపట్నం వెళ్తే సముద్ర బీచ్కి వెళ్ళి మాట్లాడడం, గంతులు వేయడం, మీరు డ్యాన్స్ చేయడం, అదొక సరదాగా జస్ట్ ఫ్యామిలీ గడవాలి. మీ ఏమైతే చేస్తున్నామో అది మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా యాజ్ ఎ పేరెంట్? వండర్ఫుల్గా ఫుల్ 100% సాటిస్ఫాక్షన్, 100% సాటిస్ఫాక్షన్. ఎందుకంటే యూజువల్గా పేరెంట్స్ వచ్చి ఫాదరు మదరు డాక్టర్ అనుకోండి, మా పిల్లలు డాక్టరే అవ్వాలి, ఇంజనీర్స్ అయితే మా పిల్లలు ఇంజనీర్సే అవ్వాలి, లేకపోతే లా, అట్లా కాకుండా నేనైతే అసలు కంప్లీట్లీ డిఫరెంట్ యాంగిల్లో నా ఇంట్రెస్ట్ ప్రకారం మీడియాలోకి వెళ్ళాను అంతా ఇది. సో మీకు ఎప్పుడైనా డిస్సాటిస్ఫాక్షన్ అనిపించిందా? ఎప్పుడేం పెడతారు, ఎందుకంటే అసలు మీరు ఇద్దరు ఎవరు ఏ పని పెట్టుకుని ఆ పనిలో చాలా పర్ఫెక్ట్ చేసుకుంటారు. నువ్వు మరి వెళ్ళావు మీడియాలో, నువ్వు చక్కగా కొన్ని సిటీ కేవీలో మొట్టమొదటిలో ప్రగతి పథకంలో మహిళ అనేది చేసావు, గొప్ప వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి గొప్ప చేసావు. తర్వాత ఈటీవీలో కొన్ని ప్రోగ్రాంలు చేసావు, జెమినీ టీవీలో ఇంటర్వ్యూలు చేసావు చక్కగాను, మరి పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసావు. నువ్వు ఒక ఆర్టిస్ట్గా నీ యొక్క టాలెంట్ చూపించుకున్నావు చాలా గొప్పగా. నీవు ఒక దాంట్లో నీ టాలెంట్ చూపించుకుంటుంటే ఏం చెప్పు జగతి, నీ గురించి చెప్పాలని చెప్పలేదు ఉందే. నువ్వు చిన్నప్పటి నుంచి నీలో ఎంతో కమిట్మెంట్ ఉంది, చాలా దేనైనా సరే ఎందుకు ఏమిటి ఎలా బ్లైండ్గా దేని ఇన్ఫర్మేషన్ ఫుల్గా పర్ఫెక్ట్గా ఉండాలి. పెద్ద నీళ్ళు ఉంది పర్ఫెక్ట్గా ఏదైనా సరే దాన్ని డీవేట్ అయిపోతుంది, అంటే నువ్వు పెర్ఫెక్షనిస్ట్ అన్నమాట. చదువు విషయంలో అంతే, ఏదైనా అంతే పెర్ఫెక్షన్. నువ్వు మొదటి నుంచి నేను గమనించడం ఏంటంటే నువ్వు పెర్ఫెక్షనిస్ట్. నువ్వు అలాగే నువ్వు నాకు ఎక్కడ ఇష్టం నువ్వు వచ్చినావు, నా ప్రాక్టీస్లో కొంతకాలం పనిచేశాక నువ్వు ఫారెన్ వెళ్ళే ముందు నువ్వు సర్జరీ చేసే కేసులు ఇప్పుడు చూస్తుండే కదా, నువ్వు చేస్తుండే ఎంత గొప్పగా నువ్వు దయచేసి అంత గొప్పగా నువ్వు చేసావు. అప్పుడే అంత అంటే నీలా పెర్ఫెక్షన్ నేర్చుకోవడంలోనే పెర్ఫెక్షన్ కావాలి. సర్జరీ అనేది ఒక ఆర్ట్గా, నువ్వు డ్యాన్స్ని ఎంత ఆర్ట్గా నేర్చుకున్నావో ఆ రంగా సర్జరీ కూడా అంత ఆర్ట్ని చూపించావు నువ్వు. అంటే దేన్ని తీసుకున్నా దాన్ని అలాగా అంత పర్ఫెక్ట్. ఇప్పుడు అక్కడ అలాగే నువ్వు చేస్తున్నావు అలాగే అంతే. ఆ కమిట్మెంట్ నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. డాడీ, మీరు మాతో కన్నా మీ మనవాళ్ళతో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశారు, తర్వాత చాలా ప్రొడక్టివ్ టైం కూడా స్పెండ్ చేశారు. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళో మా మనవాళ్ళు కూడా అంత టాలెంటెడ్, అంతే కదా, చాలా గొప్ప టాలెంట్. వాళ్ళందరూ ఒకలాగా. మరి నీ పిల్లడు ఒకడేమో సంకేత్, సంకల్ప్, వాడు ఇప్పుడు మీడియా దాంట్లోకి వెళ్తాడు, వాడు ఇద్దరు కూడా సేవ చేస్తారు చాలా చక్కగా. అంటే నేను చేసిన దానికంటే మీ పిల్లలు మీరు మరింత చక్కగా ట్యూన్ చేశారు, అది గొప్పతనం. నేను మిమ్మల్ని తీర్చిదిద్దడానికి నేను ఊరికి అవకాశం కల్పించి ఊరుకున్నాను, మీరు మీ పిల్లల్ని మాత్రం చక్కగా తీర్చిదిద్దారు. నిజంగా వెరీ వెరీ హ్యాపీగా. నువ్వు తను కూడా అంతే, వాళ్ళ పిల్లలు ఇద్దరు వితీని కానీ వాడిని మీరు విశ్వలు కానీ చాలా చక్కగా తీసుకొచ్చారు. అక్కడ మేము ఎలాగ మేము జాగ్రత్త చూస్తున్నామో పిల్లలు కూడా మీరు అలా తీర్చిదిద్దారు చిత్రం. వాళ్ళతో అందుకనే వాళ్ళు చాలా క్రియేటివిటీ, వాళ్ళల్లో క్రియేటివిటీ బాగా ఉంది. దీని ప్రకారం చూస్తే జీన్స్ ప్రకారం యాక్షన్ చాలా బాగుంటుందని, అంచేత జీన్స్ ప్రకారం ఉండే యాక్షన్స్ మనం సరిగ్గా వదిలిపెడితే ఆ జీన్స్ వండర్ఫుల్గా పనిచేస్తాయని అర్థమవుతుంది జీన్స్ ప్రకారంగా. అయితే ఒకటి, జీన్స్ కంటే కూడా ముందు మనిషికి కావాల్సిన ఆపర్చునిటీస్. జీన్స్ అఫ్కోర్స్ ది రోల్ ఆఫ్ జీన్స్ అదే, కానీ మనం ఎక్కువ వచ్చిన అవకాశం ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కావాలి. ఉంటే ఇది అవుతుంది. ఎంకరేజ్ చేస్తే వాళ్ళన్న ఇన్హెరెంట్గా ఉండే ఆ క్వాలిటీస్ చక్కగా బయటకు వస్తాయి. మన వాళ్ళు అందుకని వాళ్ళతో చక్కగా ఎంతో సంకేత్, సంకల్ప్, నేష్ఫల్ వీళ్ళందరితో ద్వితి, అది చూడు ఎంత ఎక్స్ట్రా. నువ్వు జపాన్లో ఉండేది ఎంత చేస్తుందో చాలా గొప్పగా చేస్తుంది.
చాలా గొప్పగా ఇద్దరు అందరూ కూడా. అంచేత వాళ్ళు చాలా సంతోషం. మీతో కంటే వాళ్ళకి ఎందుకు కొనంటే వాళ్ళు నాకు కొద్దిగా టైం కుదురుతు వాళ్ళు చేయడానికి. మీతో చేయలేదు మరీ నేను మరీ టోటల్గా 24 గంటల హాస్పిటల్లో ఉండేవాడిని అప్పుడు. అంచేత కాస్త టైం కొద్దిగా అర్థం చేసుకున్నాను అన్నమాట టైం కాస్త. అది ఇప్పుడు మీతో కూడా టైం పెడుతున్నాం కదా, అంచేత అరగ టైం అనేది అంటే టైం మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్. డాడీ మీరు ఇప్పుడు 80+ years యూ హ్యావ్ అచీవ్డ్ ఎ లాట్. మీరు అనుకోకపోయినా లైక్ యూ హ్యావ్ డన్ ఎ లాట్ మీ ఏజ్కి. ఎట్లా చూసినా ఒక డాక్టర్ కింద మీ ప్రొఫెషన్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. బికాస్ చాలామంది ట్రీట్ అయ్యారు అండ్ పీపుల్ కమ్ అండ్ టెల్ us లైక్ డాక్టర్ గారు మాకు లైఫ్ ఇచ్చారండి అన్నది. దట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేట్ థింగ్. లైక్ ఒక సాటిస్ఫాక్షన్ ఒక మనిషికి ఒక లైఫ్కి. అదే కాకుండా ఒక రైటర్ కింద ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. తర్వాత IMA నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు. రెడ్ క్రాస్లో ఇప్పుడు చాలా చేస్తున్నారు. అన్ని జనరేషన్స్ తోటి చెప్పాలంటే యూ వర్క్డ్ చాలా అచీవ్ చేసి యూ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ టు యువర్. ఇంకా ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది ఈ 80 years ఆఫ్ యువర్ లైఫ్ జర్నీ? హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? మీకు మాకు తెలిసిన డాడీ ఏంటంటే హీ విల్ నెవర్ రెస్ట్. ఎప్పుడూ మీ మైండ్లో ఇంకా ఏదో చెయ్యాలి ఇంకా ఏదో చెయ్యాలి. యూజువల్గా మీ ఏజ్కి వచ్చేసరికి అందరు ఎట్లా అంటే ఇంకా చాలే లెట్ మీ రిటైర్ అండ్ టేక్ రెస్ట్ అనేది ఉంది. కానీ మీకు ఆ రిటైర్మెంట్ అనేది విల్ నెవర్ కమ్ నాకు తెలుసు. ఎందుకంటే మీరు బికాస్ యూ ఆల్వేస్ ఫీల్ యువర్ మైండ్ ఈజ్ యంగ్ అండ్ యూ ఆల్వేస్ వాంట్ టు డూ మ్యాక్సిమమ్ అని. సో ఇంకా ఈ 80 years ఆఫ్ జర్నీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నారు? 80 years 82 years. 80+ అందుకే 82 అంటే 28 years అన్నమాట. తిరిగేది ఏది తిరగబడింది నాకు. ఇప్పుడు అందరికీ ఏజ్ కొద్దిగా వచ్చేసరికి అలా ముసలోళ్ళు అయ్యారు. నాకు ఇంకా మైండ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది లైఫ్. 28 years మన పర్సన్ 28 years ఉన్న వాళ్ళు ఏ రకమైన వేగారైన వైటాలిటీ ఉందో ఇప్పటికీ నాకు ఫిజికల్లీ మెంటల్లీ ఉంది. ఇప్పటికి ఇంకా చేయాలి, చాలా చేయాలన్నా ఇంకా ఎన్నో చేయాలనుంది నాకు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. నేను అసలు ఐ నెవర్ ఫీల్ ఐ బికమ్ ఓల్డ్. ఎవడన్నా అండి మీకు 8 years అంటే అలా ఊరి తీసుకుంటాను. అసలు నా మనసులోకి ఆ బికేమ్ ఓల్డ్ అనే ఫీలింగ్ రాదు, నాకు రాదు అసలు. నేను ఐఎమ్ నాట్ ఓల్డ్. ఏజ్ అనేది మైండ్లో చేయలేము. ఏజ్ అనేది ఫిజికల్ శారీరకంగా కూడా నాకు లేదు. అంచేత నేను యంగ్ అని ఆల్వేస్ ఫీల్ యంగ్. నా మనసులో నేను దాదాపు 18 ఏళ్ళ కుర్రాడు ఎలా ఉన్నాడో అలాగే అనిపిస్తాను. మనసులో అలాగే ఉంటుంది, నా మనసు కూడా అలాగే ఉంటుంది. నా వరకలేస్తూనే మనసు అంతా ఏదో చేసేది ఉంటుంది. అలా చేస్తాను కూడా నిజంగా ఇప్పటికీ. అందుకని ఇన్ని రకాల పనులు చేస్తానమ్మా. అలసిపోదు, నేను శరీరం కూడా అలసిపోయినామని కూడా అలసిపోయాను నేను అనేది నాకు అనిపో. మా అయితే ఎప్పుడైనా కొద్దిగా ఉంటాయి జనరల్గా హెల్త్ విషయం చిన్న ఉంటాయి, వేరే విషయం. కానీ మేజర్ ఇష్యూస్ ఏం లేవు. మన కరోనా టైం ఉంది. కరోనా టైంలో అందరూ అన్నా సరే నేను కరోనా పేషెంట్స్ అలా కొన్ని 100,000 మందిని నేను ట్రీట్ చేశాను. ఫ్రీ ట్రీట్మెంట్ చేశాను అందరి దగ్గర. అంత ఏ భయపడలేదు, నేను భయపడలేదు. ఒక డాక్టర్ని అయి ఉండి మరి చెయ్యాలంతే. మనం ఇళ్లలో దాక్కుని ఎలాగా అంతే ఆ రంగా. అందుకే కొంతమంది చాలా ఫూల్ అన్నారు నన్ను. ఫూల్ అన్న సరే, ఇప్పుడు ఒక సైనికుడు ఉంటాడు, వాడు యుద్ధానికి వెళ్తాడు. పాకిస్తాన్ ఇండియా మధ్య వారు వచ్చిన కొన్నాం. పాకిస్తాన్ వాడు సైనికుడు నాకు తుపాకులు తోలుతామని చచ్చిపోతాను అనుకుంటే వాడేం సైనికుడు? వాడు పారిపోతే సైనికుడు వాడు. అంచేత ఆరంగా డాక్టర్నే ఇవ్వండి, ఐ హావ్ టు ట్రీట్. నేను అందుకని కరోనా టైంలో మరి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ నేను అందరి పేషెంట్లందరినీ చూశాను. నేను వెళ్ళి ఆ వలస కార్మికులను వెళ్ళి 100 మంది వెళ్ళి చూసి వాళ్ళకి మందులు ఇచ్చాను. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళిపోయి అక్కడ అందరికీ మంది రకరకాలుగా అక్కడ కూడా వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళతో నేను ఇన్వాల్వ్ అయ్యాను. అమ్మ బాబోయ్ నువ్వు విష సర్పాల మధ్య గెడుతున్నావు అన్నారు. విష సర్పం నాకే కరోనా. అది నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది నాకు కూడా. ఎంతోమంది డాక్టర్స్ హాస్పిటల్స్ క్లోజ్ చేసుకున్న టైంలో కోవిడ్ అటాక్ అవుతుందని, తర్వాత మన చుట్టూతో ఉన్న వాళ్ళకు కూడా ఎంతోమంది కోవిడ్ వచ్చిన
డాడీ మాత్రం హీ నెవర్ యాక్చువల్లీ స్టెప్ బ్యాక్. ఆయన ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ రెడ్ క్రాస్ తరఫునవని ఏదైనా అవని వెళ్ళి అందరినీ చూసి ఆ రోడ్ల మీద ఎవరూ లేని రోజుల్లో కూడా ఒక మన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అవేర్నెస్ జనరేట్ చేయటము, తర్వాత అక్కడికి వెళ్ళడం, పేషెంట్స్ని చూడటం, గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ని చూడటం. సో దట్స్ రియలీ షోస్ లైక్ యు ఆర్ కమిటెడ్. అండ్ మీ డాటర్స్ కింద వి రియలీ అప్రిషియేట్ యువర్ కమిట్మెంట్ అండ్ దే సో మచ్ ఫర్ అస్ ఆల్సో టు లెర్న్. నాకు ఫస్ట్ నుంచి ఒక మంచి ఫ్రెండ్ ఎవరంటే అది మా డాడీయే. మాకు డాడీ ఒక ఫాదర్గానే కాదు, ఒక మంచి ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్. ఏదున్నా కూడా వితౌట్ ఎనీ హెసిటేషన్ నేను ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. వీ హ్యావ్ కాన్వర్సేషన్స్. ఏ టాపిక్ మీద అయినా ఏ టైంలో అయినా ఎంతసేపు అయినా మేము చర్చించుకోగలం. మాకు బోర్ ఎప్పుడూ కొట్టదు. సో థ్యాంక్ యూ డాడీ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం ఇవాళ మాతో ఇలా స్పెండ్ చేసి మా ఇద్దరు షో తోటి ఈ చిన్ని కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంకా మీరు ఇక ముందు కూడా ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఇలాగే ఎంతో మందికి సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం యాజ్ యువర్ డాటర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.